హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది నేను ఒక పిక్చర్ డ్రాయింగ్ వేసాను. చిన్న కొటేషన్ అనేది అంటే నేను బ్లర్ చేస్తున్నాను, సో మీకు అనేది కనిపించదు అనమాట. సో సమ్ మెసేజ్ అనేది రాశాను. అది ఎప్పుడు పాజిటివిటీగా ఉంటుంది. అండ్ నేను వేసిన డ్రాయింగ్ పిక్చర్స్లో ఇంకొకటి వచ్చేసి ప్లెయిన్గా ఉంటేనే బాగుంది అని చెప్పి ఈ వినాయకుడు బొమ్మ మీకు కనిపిస్తుందా లేదా. ఇంకొకటి వచ్చేసేసి పెయింట్ వేస్తే అది పర్ఫెక్ట్గా రావట్లేదు. సో అందుకని చెప్పి నేను పెయింట్ వేయకుండా ఫ్రేమ్స్ చేశాను అనమాట. సో ఇందులో భాగంగా నేను అనేది వీడియోస్ చేయట్లేదు. ఇది కూడా పెయింట్ వేసిందే, అండ్ ఇది కూడా పెయింట్ వేసిందే. అండ్ శ్రీకృష్ణుడి ఫోటో ఒకటి చూపిస్తాను చూడండి, ఇది కూడా పెయింట్ వేసిందే. అండ్ ఎక్స్ట్రా చాలానే వేసాను. సో నేను మా ఫ్రెండ్స్ ఇచ్చాను అనమాట. వినాయకుడిని నేను పెయింట్ వేసింది ఎక్కడ ఎలా ఉంటుంది అనేది. చూసారా పెయింటింగ్ అనేది ఏ విధంగా ఎలా ఉంది అనేది. అంటే నేను కొన్ని పిక్చర్స్ తీసుకుని పెయింట్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఉంటుంది, మీకు తెలీదు. డైలీ 2 hours ఇచ్చేసి అండ్ ఇది ఈ వీక్ నా వర్క్. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మీరు కొంచెం తలుపులు ఓపెన్ చేసుకొని అండ్ క్లీన్ చేసుకోండి, మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ హనుమాన్ చాలీసా పొద్దున్నే మార్నింగ్ లేవగానే రీడ్ చేయండి. ఇట్స్ మైండ్ రిఫ్రెష్ టు యువర్ బ్రెయిన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అది నేను ఒకప్పుడు ఫోల్డింగ్ బెడ్ మాట, మాది ఇల్లు చిన్నగా ఉండటం వల్ల బెడ్ అనేది ఫోల్డింగ్ బెడ్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే హాల్లో నేను పడుకోవడానికి. సో దిస్ వాజ్ మై డైనింగ్ టేబుల్. ఇది కూడా ఫోల్డింగ్దే, ఎందుకంటే మాది హాల్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఎవరైనా ఎక్కువ టైం వచ్చినప్పుడు సీట్ చేసినప్పుడు అది మేము ఏం చేస్తామంటే క్లోజ్ చేసేస్తామన్నమాట, ఎందుకంటే ఇట్స్ ఫోల్డబుల్ కాబట్టి. మీకు లింక్స్ కావాలి అంటే కనుక అమెజాన్లో ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ అని టైప్ చేయండి, సర్చ్ బార్లో మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.